కాఫీలో విషయం కలిపి కక్ష తీర్చుకోవాలనుకున్నావు. నువ్వేం మగాడివ్రా? తమ్ముంటే ఎదురుగారా ఢీ కొట్టు. సారీ, ఏమనుకోకో. అదేం లేదు సార్. నువ్వు ఈ ఉద్యోగం చేయకపోవడమే మంచిదమ్మా. చెప్పినంత తేలిక కాదు నాన్న ఉద్యోగం వదిలేయడం. అర్థం చేసుకుంటే ఒప్పుకుంటారు, అర్థమే లేదనుకుంటే తప్పుకుంటారు. హలో సార్. ఏం కమిషనర్ గారు బయలుదేరారా? సార్ 10 నిమిషాల్లో ధనరాజ్ దగ్గర ఉంటాను. వెళ్ళండి. ఆ మనిషికి విశ్రాంతి ఉండకూడదు. క్షణక్షణం నా గురించే ఆలోచించాలి. ఆలోచన కాస్త అపాయంగా మారాలి, అపాయం కాస్త భయంగా మారాలి. వెళ్తున్నాను సార్. ధనరాజుని కలవగానే విషయం చెప్పి మీకు ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. రండి కమిషనర్ గారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మీరు చెప్పినట్టుగానే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటా అని ఎంక్వైరీ చేశాం సార్. కానీ సిటీలో పెద్దగా డీటెయిల్స్ ఏం తెలియలేదు. కానీ ఎంక్వైరీలో శివపురం అనే ఊరికి అతనికి ఏదో సంబంధం ఉందని మాత్రం తెలిసింది. శివపురమా? శివపురం అంటే? అవును సార్. శివపురం అనే విలేజ్లో ఓ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. అతని పేరు లక్ష్మీపత్ అనుకుంటా. అతని దగ్గరికి వెళ్తే బలరాం డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందని తెలియగానే డిపార్ట్మెంట్ నుండి ఓ ఆఫీసర్ని పంపించాను. కానీ మా ఆఫీసర్తో అతను ఏమీ ఓపెన్గా చెప్పలేదు. కాస్త వింతగా మాట్లాడాడంట. ధనరాజుని పంపిస్తే మాట్లాడతాను, అప్పటిదాకా నన్నేం అడగొద్దు అన్నాడంట. శివపురంలో లక్ష్మీపతియా? ఏం అర్థం కావట్లేదే. అతను మీ గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడట్లేదంటే మీరు కానీ అక్కడికి వెళ్తే మనకు కావలసిన డీటెయిల్స్ దొరకొచ్చు. ఇక నేను బయలుదేరుతాను సార్. ఓకే, వస్తాను సార్. రాజ్, ఏంటిదంతా? మనం శివపురం వెళ్ళాలి అపర్ణ. వాడెవడో, ఎందుకు మన అబ్బాయిని టార్గెట్ చేశాడో కనిపెట్టాలి. అమ్మా మీనాక్షి. అన్నయ్య,
ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. ఏంటమ్మా నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? ఏంటి విషయం? అన్నయ్య, నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పకపోతే చాలా నష్టం జరిగిపోతుంది. ఏంటమ్మా నువ్వనేది? దేని గురించి? అన్నయ్య, అది చెప్పమ్మా. అన్నయ్య, పరిస్థితులు బాగోలేవు. ఏవేవో ఆలోచనలు మనసుని తొలిచేస్తున్నాయి. నువ్వెక్కడ మాకు దూరం అయిపోతావేమోనని భయంగా ఉందన్నయ్య. భయం దేనికమ్మా? ఓ, త్వరలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావుగా, ఈ అన్నయ్యని వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉందా? మీనాక్షి, నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలమ్మా. నువ్వెంత దూరంలో ఉన్నా ఈ అన్నయ్య నిన్ను మర్చిపోడమ్మా. మీ వదిన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎప్పుడూ నీ వెంట నీడలా ఉంటూనే ఉంటాను. అలా ఉండాలంటే నువ్వు బలరాం దగ్గర పనిచేయడం మానేయాలన్నయ్య. ఏమంటున్నావమ్మా? అన్నయ్య, నీకున్న తెలివితేటలకి ఇంకా పెద్ద కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుంది. అంతేకాని ఆ బలరాం నీడలో నువ్వు ఉండొద్దన్నయ్య. మీనాక్షి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా, అదృష్టమో దురదృష్టమో సొసైటీ వాళ్ళు నన్ను చీకొట్టి వెళ్ళిపోయాక నాకు మరే మార్గం కనపడలేదు. అలాంటి టైంలో నా టాలెంట్ని గుర్తించి నాకంటూ ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి బలరాం గారు. అలాంటి ఆయన దగ్గర పనిచేయొద్దంటున్నావేంటమ్మా? అన్నయ్య, ఆ బలరాం నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అవునన్నయ్య, ఆ బలరాం అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తగ్గిస్తాడు. ఓటమిని భరించలేడు, ఎదుటివాడి ఎదుగుదలని చూడలేడు. అందుకే ఆర్కో ఇండియా ప్రాజెక్టు అల్లికా డిజైన్స్ కొచ్చిందని క్రిష్ గారి పైన కక్ష కట్టాడు. కాఫీలో విషం పెట్టి చంపాలనుకున్నాడన్నయ్య. రేపు నీతో అవసరం తీరాక, లేదా నువ్వు అతనికి అనుకూలంగా లేవని తెలిసినా నీకు ప్రమాదం తలపెట్టేందుకు వెనకాడడు. అందుకే అలాంటి రాక్షసుడి దగ్గర నువ్వు పనిచేయకూడదన్నయ్య. మీనాక్షి, బలరాం గారిని నువ్వు రాక్షసుడు అంటున్నావు, మరి క్రిష్ రాముడు అనుకున్నావా? అన్నయ్య, ఆశ్చర్యంగా ఉందమ్మా. అతను రాముడు కాదన్నందుకే అంత ఆశ్చర్యపోతున్నావు. మీ బాస్లో ఉన్న చెడ్డగుణం గురించి చెప్తే తట్టుకోగలవా? హలో, భూదేవి గారు, నేనండి, జ్వాలని. మీరా? చెప్పండి చెప్పండి. ఏంటి, గుడికొచ్చారా? గుడికా? నేనా? లేదే. రాలేదా? మరి ఇక్కడ గుడిలో మోహన్ గారు, మీనాక్షి ఉన్నారు. మీరంతా కలిసే వచ్చారనుకుని ఫోన్ చేశాను. సారీ. మాట్లాడమేమమ్మా? ఏమంటున్నావన్నయ్య?
మీ బాసు మానవత్వం ఉన్నవాడు కాదంటున్నానమ్మా. మహానుభావుడు అంతకన్నా కాదంటున్నాను. అన్నయ్య, ఆ మానవత్వమే ఆయనలో లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఆయన మహానుభావుడే కాకపోతే మట్టి ముద్దలంటే నన్ను ఇంతలో అందలం ఎక్కించేవాడు కాదన్నయ్యా. నేను అదే అంటున్నానమ్మా. ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు, ఒకడు లోపల, ఒకడు బయట. అవకాశాన్ని బట్టి లోపల ఉన్నవాడు బయటకు వస్తూ ఉంటాడమ్మా. బలరాం చెడ్డవాడనడానికి నేనే సాక్ష్యం. కానీ కృషి గారు మంచివారు కాదనడానికి ఒక్క రుజువైనా చూపించగలవా అన్నయ్య? నువ్వు సాక్షివి మాత్రమేనమ్మా. కానీ క్రిష్ కర్కసత్వాన్ని నేను అనుభవించిన వాణ్ణి. అన్నయ్య, నేనెవరో క్రిష్కి తెలియకముందు మీ కంపెనీతో ఎవరో మోహన్ అనేవాడు పోటీ పడుతున్నాడని తెలిసింది. తెలిసి నాతో పోటీ పడాలనుకోలేదు. నన్ను ఈ పోటీ నుంచి తప్పించాలనుకున్నాడు. రాయభారం నడిపాడు. నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఏకంగా నన్ను ఈ లోకం నుంచే తప్పించాలనుకున్నాడు మీ బాస్. సెటిల్మెంట్ శంకర్ అనే వాడిని తీసుకొచ్చి నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించాడు. కానీ నా అదృష్టం కొద్దీ నేను తప్పించుకున్నాను. ఆ శంకర్ దొరికిపోయాడు. క్రిష్ పారిపోయాడు. అన్నయ్య, నిన్ను కృషి గారు చంపాలనుకున్నారా? అదే శంకర్ గారితో కలిసి. శంకర్ నాకు బాగా తెలిసినవాడు. ఒక వ్యక్తి నీ కోణంలో రైట్ అయితే నా కోణంలో రాంగ్. ఈ బలరాం కృష్ణులు కూడా అంతేనమ్మా. వ్యాపారం చేసేవాడు విలువల్ని చూడ్డు, చూసినట్టు కనిపిస్తాడు. పెట్టుబడిదారుడు బిరుదుల్ని ఆశించడు, లాభాన్ని ఆశిస్తాడు. అది రాదేమోని అనుకున్న క్షణం, ఇది జరగదేమోని అనిపించిన క్షణం అడ్డదారుల్ని వెతుక్కుంటారు. అలా వెతుక్కునే క్రమంలోనే వాళ్ళలో మరో మనిషి కనిపిస్తాడు. అందుకే వాళ్ళు బాసులు అవుతారు. అందుకేనమ్మా ఇలా నువ్వు బాధపడతావనే ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు. తెగించి చెప్పానే అనుకో, ఇన్నాళ్ళు నువ్వు నీ బాస్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన వాడిని అవుతాను. అది నాకు ఇష్టం లేదమ్మా. అన్నయ్య. అమ్మా మీనాక్షి, వద్దమ్మా. నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం నేను చూడలేను. ఆ రోజు నేను ఓడిపోయింది అల్లికా డిజైన్స్ అనే కంపెనీని గెలిపించాలని కాదమ్మా. ఆ గెలుపు నా చెల్లెది కావాలని. నువ్వెప్పుడు నాకన్నా ఒక మెట్టు పైనుండాలని, సంతోషంగా ఉండాలని. మళ్ళీ ఇప్పుడు నీ కళ్ళు చెమ్మగిలితే ఈ అన్నయ్య భరించలేడమ్మా. భరించకండి. భరించకండి. మీ చెల్లెలు రాలుస్తున్న ఒక్కో కన్నీటి బొట్టుకు మా జీవితాల్ని బలి పెట్టండి. అప్పుడు ఇవిడి గారు హాయిగా నవ్వుతూ గెంతులేస్తుంది. ఎన్ని రోజుల నుండి ఇలా అన్నా చెల్లెలు గుళ్ళల్లో బళ్ళల్లో కలుసుకుంటున్నారు? అంటే నేనొక పిచ్చిదాన్ని, పనికి మాలిన దాన్ని, అంతేగా? భూదేవి, నేను చెప్పేది విను. సంవత్సరాలుగా మీరు చెప్పేది వింటూనే ఉన్నాను, అనుభవిస్తూనే ఉన్నాను. అయినా మీరు మారరు. ఇప్పుడు నేనేం చేశానని అంతలా గొంతు చించుకుంటున్నావు? మీరేం చేస్తారు? ఏమీ చేయరు. ఏదో ఒక రోజు నన్ను నా బిడ్డని నడి బజార్లో వదిలేస్తారు. భూదేవి, ఇది గుడి. అనవసరంగా రాద్ధాంతం చేయకు. అవును, నేను చేసేది రాద్ధాంతం. మరి మీరు చేసేదేంటి? సంఘసేవ. ఈ దరిద్రాన్ని చూడొద్దు, చూసినా కలవద్దు, కలిసినా మాట్లాడొద్దని మొత్తుకుంటూనే ఉన్నాను. దానికి విరుద్ధంగా జరిగితే చస్తాను అని కూడా అన్నాను. అయినా లెక్క చేయట్లేదు. వదినా, నేను అన్నయ్యని కావాలని కలవలేదు, అనుకోకుండా. నువ్వు నోర్మోయ్.
అనుకోకుండా కలిసి ఏం వెలుగబెడదాం అనుకున్నావే? అన్నయ్య, నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తున్నాను, చీరలు సారెలు కట్నాలు కానుకలు ఉంటాయి, మీ చావు మీరు చావండి, నాకు మాత్రం అన్ని ఇచ్చి పంపించండి అని చెప్పడానికా? కన్నీళ్లు పెట్టుకుని కట్నాలు దొబ్బేద్దామని పిలిచావా? ఏమయ్యా, పిలిచినందుకు దీనికి ఎలాగూ బుద్ధి లేదు, రావడానికి నీకైనా ఉండక్కర్లేదా? చూడు, ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నీకు సిగ్గు లజ్జ చీము నెత్తురు మానం అభిమానం ఏదైనా ఇంతగాని ఉన్నా ఇంకెప్పుడు ఆయన్ని కలవకు. కలిసావో నిన్ను ఇంకా చూస్తారే, రండి. మీనాక్షి, హాయ్ మీనాక్షి, నీకోసమే చూస్తున్నాను, చాలా వర్క్ ఉంది. సార్, ఏంటది? చదవండి సార్. ఏంటిది? నా రాజీనామా సార్. ఎందుకు ఇది అని అడుగుతున్నాను. చెప్పాల్సిన అవసరం నాకు కనిపించట్లేదు. మీనాక్షి, ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ సార్, నన్నేమీ అడగకండి, వెళ్ళనివ్వండి. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, వెళ్ళడం కుదరదు. ఎందుకు వెళ్ళిపోతున్నావు రీజన్ చెప్పు, లేదా ఈ రిజిగ్నేషన్ లెటర్ వెనక్కి తీసుకో. అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలిగా మీనాక్షి. మీరే సార్. నేనేం చేశాను? 200 కోట్ల ప్రాజెక్టు కోసం ఓ నిండు ప్రాణం తీయాలనుకున్నారు. మీ గెలుపు కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. మీ వ్యాపారం పెంచుకోవడం కోసం, మీరు నంబర్ 1 అనిపించుకోవడం కోసం నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని చంపించాలని చూశారు. మీనాక్షి, వద్దు, నేను చెప్పేది వద్దు సార్. నేనేం వినదలుచుకోలేదు. ఇన్నాళ్ళు మీరు చాలా గొప్పవాళ్ళు అనుకున్నాను. మీరు మట్టి ముద్దని కూడా మహాలక్ష్మిలా తీర్చిదిద్దగల మహోన్నత వ్యక్తి అనుకున్నాను. లోకం తెలియని వాళ్ళని కూడా అందలు వెక్కించగలిగే ఆదర్శమూర్తులు అనుకున్నాను. కానీ అదంతా నా భ్రమే అని ఇప్పుడు అర్థమైంది. మీనాక్షి, నువ్వు పొరపాటు పడుతున్నావు. కాస్త నేను సార్, మా అన్నయ్య నా తోడబుట్టినవాడు మాత్రమే కాదు సార్. నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మా అన్నయ్య అయ్యి నన్ను పెంచాడు. ఆకలేసిన వాళ్ళకి పిలిచి ముద్దన్నం పెడతాడే గాని ఎవరికి ఏ అన్యాయం చేసెరగడు. అలాంటిది
మా అన్నయ్యని ఎలా చంపించాలనిపించింది సార్ మీకు? మీనాక్షి, సార్, ఆ పోటీలో నాతో తలబడబోతున్నది మా అన్నయ్య అని మీకు తెలుసు. మా అన్నయ్యని ఎదుర్కోబోతున్నది నేనే అని మీకు తెలుసు. ఈ పోటీ ఎవరికో కాదు, నీకు మీ చెల్లెలికే అని ఒక్క మాట మా అన్నయ్యతో చెప్పుంటే ఈ ప్రాజెక్టు వంక కన్నెత్తైనా చూసేవాడు కాదు సార్. మా అన్నయ్య నా కోసం ప్రాణమైనా ఇస్తాడు సార్. నువ్వు చెప్పింది నిజమే, కానీ జరిగింది వేరు, నీకు తెలిసింది వేరు. ఇప్పటికైనా నేను చెప్పేది కాస్త విను. సార్, 100 సార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. కానీ ఓ ప్రాణం కోల్పోతే మళ్ళీ ఆ ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోగలమా? ఆ మాత్రం కూడా మీరు ఆలోచించలేదు. మీకు కావాల్సింది ప్రాజెక్ట్, సాధించారు. నా పేరు ధనరాజ్. రా ధనరాజ్, రా. నువ్వు వస్తావని నాకు తెలుసు. మేం వస్తావని మీకెలా తెలుసు? ఒంట్లో రోగం ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ రహస్యాన్ని తెలుసుకోవాలని తహతహలాడే నువ్వు నా దగ్గరికి రావాలి, వచ్చావు.